నేర్చుకోవడానికి ఈ 5 టిప్స్ ఉంటే చాలు. మీకు హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలంటే ఈ 5 టిప్స్ బాగా నేర్చుకోండి, మీకు హ్యాండ్ రైటింగ్ అనేది వచ్చేసిద్ది. ఫస్ట్ వన్ వచ్చేసి జోన్స్, సెకండ్ వన్ వచ్చేసి రైట్ స్లాంట్, థర్డ్ వన్ వచ్చేసి స్పేసింగ్, ఫోర్త్ వన్ వచ్చేసి సైజ్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రెజర్. ఫస్ట్ మీకు ఈ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీకు ఒక 4 రూల్ బుక్ కావాలి. ఆ 4 రూల్ బుక్స్తోనే మీకు హ్యాండ్ రైటింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి జోన్స్, అవి 4 ఉంటాయి మొత్తం. ఫస్ట్ వచ్చేసి అప్పర్ లైన్, హెడ్ లైన్, బేస్ లైన్, లోయర్ లైన్. ఈ 4 లైన్స్లో ఈ 4 నేమ్స్ అనేవి ఉంటాయి. ఇది అప్పర్ లైన్, ఈ ఫస్ట్ లైన్ అనేది అప్పర్ లైన్, సెకండ్ లైన్ హెడ్ లైన్, థర్డ్ లైన్ బేస్ లైన్, ఈ థర్డ్ లైన్ అనేది బేస్ లైన్, ఈ లాస్ట్ లైన్ అనేది లోయర్ లైన్. ఈ మొత్తం 4 ఉంటాయండి. ఈ జోన్స్లో లెటర్స్ అనేవి నీట్గా రాయాలి. దాన్ని యూజ్ చేసుకొని మీరు లెటర్స్ అన్నీ రాయొచ్చు ఈ లైన్స్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి రైట్ స్లాంట్. రైట్ స్లాంట్ అంటే ఇలా కుడివైపు వంచడం, ఇలా ఏవైనా లెటర్స్ అయినా ఏవైనా ఇలా కుడివైపు ఉంచి రాస్తే చూడడానికి అందంగా ఉంటాయి. థర్డ్ వన్ స్పేసింగ్, లెటర్ స్పేసింగ్, వర్డ్ స్పేసింగ్, సెంటెన్స్ స్పేసింగ్. లెటర్ స్పేసింగ్ మనము మామూలుగా ఇలా కలిపి రాసేస్తారు కొంతమంది, అలా రాయకుండా ఇలా కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ లెటర్ స్పేసింగ్ అనేది ఉంటుంది. వర్డ్ స్పేసింగ్ ఒక వర్డ్కి ఇంకొక వర్డ్కి స్పేస్ ఇవ్వాలి, అలా కాకుండా మొత్తం కలిపేసి రాయకూడదు. సెంటెన్స్ స్పేసింగ్ సెంటెన్స్కి మధ్యలో గ్యాప్ ఇవ్వాలి, ఆ రెండు కలిపేయకూడదు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి సైజు. వర్డ్స్ సైజు, లెటర్ సైజు అన్నీ ఉంటాయండి. వర్డ్ సైజు ఫస్ట్ ఒక వర్డ్ బిగ్గా రాసి, నెక్స్ట్ సెకండ్ వర్డ్ స్మాల్గా రాసి, లేకపోతే ఫస్ట్ వర్డ్ బిగ్గా రాసి, సెకండ్ వర్డ్ కూడా బిగ్గా రాసి, థర్డ్ వన్ స్మాల్గా రాసి, అలా చేయకూడదు. అన్ని సైజ్ ఈక్వల్గా ఉండాలి. అటు పెద్ద సైజ్ కాకూడదు, ఇటు చిన్న సైజ్ కాకూడదు, మీడియం సైజ్ ఉండాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రెజర్. మీరు పేపర్ మీద రాస్తున్నప్పుడు ఏవైనా వర్డ్స్ లెటర్స్ ఇలా పేపర్ మీద రాస్తున్నప్పుడు వెనకాల ప్రెజర్ పడి అక్కడ అచ్చు పడిద్ది, అలా పడకూడదు. నెమ్మదిగా నీట్గా రాయాలి. ఈ జోన్స్ అప్పర్ లైన్, హెడ్ లైన్, బేస్ లైన్, లోయర్ లైన్ కదండి. ఈ అప్పర్ లైన్, బేస్ లైన్, లోయర్ లైన్లో ఎగ్జాంపుల్స్ అంటే ఎలా రాయాలి అనేది చూద్దాం. ఫర్ సపోజ్ ఏ తీసుకుందాం. ఏ అనేది క్యాపిటల్ ఏ చూడండి, ఇది బేస్ లైన్ అంటారు కదండి. బేస్ లైన్ నుంచి స్టార్ట్ చేసి పైన అప్పర్ లైన్కి టచ్ చేయాలి. నెక్స్ట్ ఇలా మళ్ళీ బేస్ లైన్కి వచ్చి మధ్యలో హెడ్ లైన్కి ఇలా ఇవ్వాలి. ఇది క్యాపిటల్ లెటర్ అండి. ఇలా రాస్తే కొద్దిగా స్లాంట్ ఇలా, ఇది క్యాపిటల్ లెటర్. జోన్స్ చూసుకుంటూ రాయాలి, ఈ జోన్స్ నీట్గా ఉన్నాయో లేదో. ఇప్పుడు ఈ అప్పర్ లైన్ నుంచి బేస్ లైన్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఈ హెడ్ లైన్ నుంచి బేస్ లైన్ నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్మాల్ ఏ ఎలా రాస్తారు అనేది చూద్దాం. ఈ హెడ్ లైన్ నుంచి ఇలా వచ్చి బేస్ లైన్కి ఇలా టచ్ అయ్యి ఇలా రావాలి, అంటే ఇలా రావాలి. ఇలా ఈ 2 లైన్స్ మధ్యలో నీట్గా ఇలా రావాలండి. నెక్స్ట్ ఇప్పుడు హెడ్ లైన్ నుంచి బేస్ లైన్కి ఎగ్జాంపుల్ అయిపోయింది. ఇప్పుడు హెడ్ లైన్ నుంచి లోయర్ లైన్కి ఎగ్జాంపుల్ తీసుకుందాం. వై తీసుకుందాం, స్మాల్ వై. ఇలా స్టార్ట్ చేసి ఇలా, ఇది స్మాల్ వై అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ హెడ్ లైన్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో బేస్ లైన్కి టచ్ అయ్యి లాస్ట్న లోయర్ లైన్లో టచ్ అయిందండి. నెక్స్ట్ ఇవి జోన్స్. ఈ జోన్స్ వాడుతూ మనం రాయాలి, వీటిని జోన్స్ అంటారు. ఒకసారి రిపీట్ చేయండి. ఇది అప్పర్ లైన్, ఇది హెడ్ లైన్, ఇది బేస్ లైన్, ఇది లోయర్ లైన్. ఇది అప్పర్ లైన్, ఈ ఫస్ట్ లైన్ వచ్చేసి అప్పర్ లైన్, సెకండ్ లైన్ వచ్చేసి హెడ్ లైన్,
సెకండ్ లైన్ వచ్చేసి హెడ్ లైన్, థర్డ్ లైన్ వచ్చేసి బేస్ లైన్, థర్డ్ లైన్ వచ్చేసి బేస్ లైన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి లోయర్ లైన్. ఇవండి లైన్స్. ఒక్కసారి ఇవి బాగా చదువుకొని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్కి వచ్చేసి రైట్ స్లాంట్. రైట్ స్లాంట్ అంటే కొద్దిగా వంపి రాయమన్నారు. ఈ క్యాప్ ఇప్పుడు స్మాల్ బీ తీసుకుందాం. స్మాల్ బీ ఫస్ట్ అప్పర్ లైన్ నుంచి ఈ బేస్ లైన్, హెడ్ లైన్ నుంచి బేస్ లైన్కి టచ్ అయింది. ఇలా టచ్ అయింది కానీ ఇక్కడ రైట్ స్లాంట్ కనిపిస్తుందా కనిపించట్లేదా? మామూలుగా స్మాల్ బీ అయితే ఇలా రాస్తారు. ఇది స్మాల్ బీ, కానీ దీంట్లో రైట్ స్లాంట్ అనేది లేదు. రైట్ స్లాంట్ తీసుకొని ఇలా వంపి ఇలా రాయాలి. ఇలా ఏ లెటర్ ఎలా రాయాలి, ఇది ఇలా రాయాలి, ఇది ఇలా రాయాలి అనేది కూడా మీకు తర్వాత క్లాసెస్లో చెప్తాను. ఇది ఇప్పటికైతే ఈ లెటర్స్, ఈ జోన్స్ అనేవి నేర్చుకోండి. రైట్ స్లాంట్ తీసుకొని రాయాలి. నెక్స్ట్ స్పేసింగ్ వచ్చేసి మనం వర్డ్ మామూలుగా అయితే కాబట్టి ఇక్కడ స్పేసింగ్ అనేది కూడా చాలా ముఖ్యమండి. అలాగే సెంటెన్స్ రాసి మళ్ళీ సెంటెన్స్ ఇలా కంటిన్యూ చేస్తారు. అలా చేయకూడదండి, మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. ఇది థర్డ్ అంటే స్పేసింగ్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి సైజ్. ఫస్ట్ అయిపోయింది జోన్స్, సెకండ్ అయిపోయింది రైట్ స్లాంట్, థర్డ్ స్పేసింగ్ అయిపోయింది, ఫోర్త్ సైజ్ అయిపోయింది. ఫిఫ్త్ వచ్చేసి ప్రెజర్. మీరు సైజ్ అయిపోలేదు కదా, సైజ్. ఇప్పుడు మనం వర్డ్ రాసాం, వర్డ్ ఇలా ఉంది వర్డ్. మీరు ఇలా రాశారు, ఏమన్నా బాగుందా? ఫస్ట్ చాలా పెద్దగా రాస్తారు, సరే అది క్యాపిటల్ లెటర్ కాబట్టి అలా రాశారు. నెక్స్ట్ ఇలా రాశారు, అది కూడా క్యాపిటల్ లెటర్ అనుకున్నా, కానీ మళ్ళీ స్మాల్ లెటర్కి ఎందుకు వచ్చారు? అది రాంగ్ అయింది. కాబట్టి సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా ఒక యూనిఫామ్గా రాయాలి. ఏ జోన్స్ కా జోన్, అప్పర్ లైన్, బేస్ లైన్ ఇలా ఉండాలి. ఇది అప్పర్ లైన్కి టచ్ అవుతుంది కాబట్టి అప్పర్ లైన్ టచ్ అవుతూనే ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ అయిపోయిందండి. ఫిఫ్త్ ప్రెజర్. ఓకే అండి, ప్రెజర్ ఇప్పుడు మామూలుగా ఇది పేపర్ మీద రాస్తున్నారు అనుకోండి. పేపర్ మీద రాస్తున్నారు, ఆ పేపర్ ఇలా ఇక్కడ పట్టుకొని ఇట్లా ఒత్తి పెట్టి రాస్తారు. అప్పుడు వెనకాల అచ్చ అనేది పడిద్ది, అలా పడకూడదు. పెన్ ఇలా ఇక్కడ పట్టుకొని ఇలా నీట్గా రాయాలండి. అక్కడ పేపర్ మీద ప్రెజర్ ఎక్కువగా పడకూడదు. అది ఫిఫ్త్ వన్ ప్రెజర్. ఈ 5 ఫాలో అవుతే మీకు హ్యాండ్ రైటింగ్ అనేది వచ్చినట్లే. ఈ 5 నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ జోన్స్ ఇలా రాసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇలా వర్డ్స్ ప్రాక్టీస్ చేయండి. ఏం ప్రాక్టీస్ చేస్తారంటే ఈ బీ ప్రాక్టీస్, వై ప్రాక్టీస్, ఈ 4 లెటర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ బేస్ లైన్ అనుకుంటే 4, ఈ 3 వర్డ్స్ మామూలుగా మనము లెటర్స్ చెప్పుకున్నప్పుడు ఇవి వస్తాయండి, ఖచ్చితంగా చెప్తాను నేను. ఇది నేర్చుకోండి చాలు. ఇంకా ఇది వరకు ప్రెజర్ లాస్ట్. ఈ 5 నేర్చుకుంటే మీకు హ్యాండ్ రైటింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. జోన్స్ అంటే ఈ అప్పర్ లైన్, హెడ్ లైన్, బేస్ లైన్, లోయర్ లైన్. నెక్స్ట్ రైట్ స్లాంట్ ఇలా వంపి రాయాలి. రైట్ సైడ్, అది కూడా రైట్ సైడ్ ఇలా వంపి రాయాలి. నెక్స్ట్ స్పేసింగ్ ఇలా మొత్తం కలిపి ఇలా క్లమ్జీగా రాయకుండా, అంటే ఇలా రాస్తారు, ఇలా క్లమ్జీగా రాయకుండా ఇలా నీట్గా రాయాలి. నెక్స్ట్ సైజ్, వర్డ్ సైజ్ అంటే వర్డ్
ఒక్కొక్క ఇలా రాస్తారు, ఇలా 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 పెద్దగా రాస్తారు, మళ్ళీ చిన్నగా రాస్తారు. మొత్తం ఒక యూనిఫామ్లో నీట్గా రాయాలి. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి ప్రెజర్ మీరు రాస్తున్నప్పుడు పేపర్ వెనకాల అంటే ఇటు సైడ్ ప్రెజర్ పడకూడదు, అంటే అచ్చు పడకూడదు. ఈ ఈ ఫైవ్ ఈ ఫైవ్ మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు హ్యాండ్ రైటింగ్ వచ్చిందండి. అదండి ఈరోజు క్లాస్. ఇది నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.